రాష్ట్రానికి ఆర్థిక వెన్నెముకైన సింగరేణి సంస్థను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన బంధువులకు దోచిపెడుతున్నారని బీఆర్ఎస్ రాష్ట్ర నేతలు పాల సాయిరాం, ఎడ సోమిరెడ్డి ఆరోపించారు. సిద్దిపేటలో జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ నైనికోల్ బ్లాక్ టెండర్లను సీఎం బావమరిది సృజన్ రెడ్డికి కట్టబెట్టేలా నిబంధనలు మార్చారని మండిపడ్డారు. ఈ కుంభకోణంపై కేంద్రం సుమోటోగా విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ వారి యొక్క భాగవతాలు మొత్తం ఇలా బయటపడతా ఉన్నాయి. 2 సంవత్సరాల పాలనలో సాక్షాత్తు ఉప ముఖ్యమంత్రి గారే తన తెలంగాణ ప్రజాభవన్లో ప్రెస్ మీట్ పెట్టి టెండర్లను రద్దు చేస్తున్నామని చెప్పేసి ఒక ప్రెస్ మీట్ పెట్టి దీనికి కారకులు నా మీద ఎన్నో అభియోగాలు మోపుతా ఉన్నారు. నేను వైఎస్ రాజశేఖర్తో తిరగడం వల్ల, నేను నా ప్రియమైన నాయకులతో నేను ఉండడం వల్ల నా మీద కక్ష కట్టిరు అని చెప్పేసి మాట్లాడాడు. సంతోషం. అంటే దీన్ని బట్టి అర్థమైంది ప్రజలకు, ఉప ముఖ్యమంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ ఇలా మంత్రివర్గం కానీ కమిషన్ల కొట్లాట జరుగుతుందనేది సాక్షాత్తు ఉప ముఖ్యమంత్రి గారే మనకు బహిరంగంగా చెప్పేసి. సో ఇది క్షమించరాంది. కాంగ్రెస్ పార్టీ అంటే కుంభకోణాల పార్టీ. ఇలా టెండర్లు కూడా రద్దు చేస్తున్నామని చెప్పారు. గదే క్వశ్చన్ గదే ఎప్పుడు చెప్పారు? హరీష్ రావు గారు పూర్తిగా ఏం జరుగుతుందనే దాని మీద పూర్తిగా ఆధారాలతో బయట పెట్టేదాకా కానీ సోయి రాలేదు. ఇలా కమిషన్ల కోసం ప్రతి మంత్రులు ఇలా బట్టి విక్రమార్క వర్సెస్ ముఖ్యమంత్రి గారు పెట్టుకున్న దానిలో కమిషన్లో కొట్లాడొచ్చి టెండర్ల కాడ లావాదేవీలు ముట్టనట్టున్నాయి. అందుకే ఇది వచ్చింది. కానీ దీనికి అర్థం కాని విషయం ఇంకొకటి ఏంటంటే, బీజేపీ పార్టీ వాళ్ళు కిషన్ రెడ్డి గారు కానీ అదేవిధంగా బండి సంజయ్ గారు గతంలో బీఆర్ఎస్ పార్టీ పైన బండి సంజయ్ గారు అంటే లేచి నిలబడి మాట్లాడుతుండే. మరి వాళ్ళు ఎక్కడ పోయినాను? దీన్ని బట్టి అర్థమవుతుంది. మీరు ఇంతకుముందు అన్నట్టుగా కాంగ్రెస్ మరి అదేవిధంగా బీజేపీ పార్టీ రెండు దొందుగా పొత్తుగా వెళ్తూ ఉన్నాయి. బడే బై చూడమే అన్న. సో దీనిలో మీ బీజేపీ పార్టీ వాళ్ళకి పాత్ర కూడా ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ముడుపులు పంచే వాళ్ళకి అంతున్నట్టే.